మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు చాలా తీర్పులు చెప్పాయి. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయరాదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, 4 సార్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది, యూజీసీ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 సర్కులర్లు చేసింది, జీవోలు ఇచ్చింది. జీవో నెంబర్ 18, జీవో నెంబర్ 50 ఇచ్చి ఈ విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేయొద్దు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేక సర్కులర్ ఇష్యూ చేసింది, విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటిది? ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫీజులు కట్టే స్తోమత లేని వీళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు అని కన్వీనర్ కోర్టు అనే బాజాప్త రాసి పంపుతున్నారు. అందుకు విరుద్ధంగా హైకోర్టు ఎవరి ఒత్తిడి వల్ల, ఎవరి అసమర్థత వల్ల, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అసమర్థతనా, ప్రభుత్వ ఫ్రీడర్ అసమర్థతనా, దాని వెనుక ఏదైనా అదృశ్య శక్తులు ఉన్నారా? కానీ హైకోర్టు తీర్పు మాత్రం లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల పేదల జీవితాలను నాశనం చేసే విధంగా, చదువుకోకుండా చేసే విధంగా